నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే అన్ని దినపత్రికల్లోనూ నిన్న లోక్సభలో పాస్ అయిన 10% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో కోటా బిల్లుకు ఓటు, పేదల రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం, 323 ఓట్ల తేడాతో రాజ్యాంగ సవరణకు పచ్చజెండా, సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి కాదు జైట్లీ, న్యాయ సమీక్షలో నిలబడదన్న విపక్షాలు, నేడు రాజ్యసభకు బిల్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పేదలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం లభించడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణం. ప్రతి నిరుపేద అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరించే సమగ్ర ప్రక్రియ బిల్లు ఆమోదం శ్రీకారం చుట్టింది. కుల మతాలతో నిమిత్తం లేకుండా ప్రతి పేద వ్యక్తి హుందాగా జీవించేలా చూడడమే మా లక్ష్యం. అన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలగాలి. ఈ బిల్లును సమర్థించిన అన్ని పార్టీల ఎంపీలకు కృతజ్ఞతలు. అందరితో కలిసి అందరి అభివృద్ధి అనే లక్ష్యాన్ని చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామంటూ నరేంద్ర మోడీ ట్వీట్లో చేసిన ప్రకటనను ఇవ్వడం జరిగింది. సామాన్యుల కోసం కట్టుబడిన సర్కార్ అంటూ కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈనాడులో మా వినతులు వినండి అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వ వినతుల్ని టీఆర్ఎస్ సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా అలోక్కు మళ్ళీ పగ్గాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఊళ్ళలో అర్రాజులు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కొత్త కోట, ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లు, రాజ్యాంగానికి సవరణ బిల్లుకు ఆమోదం, 323 ఓట్లతో భారీ మద్దతు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. చారిత్రక సన్నివేశం, మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. కులం జాతితో సంబంధం లేకుండా ప్రతి పేద వ్యక్తి గౌరవంగా జీవితం గడిపే అవకాశం కల్పించడం అంటూ మోడీ ట్వీట్ వేసిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆంధ్రజ్యోతిలో పన్నుల వరాలు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఆదాయ పన్ను నుంచి ఊరట, ఏటీసీ సేవింగ్స్ పరిమితి పెంపు, మధ్యతరగతికి మరిన్ని తాయిలాలు, పెన్షనర్లకు మినహాయింపులు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు, మోడీ అమ్ముల పొదిలో అష్టాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇది రామ్విలాస్ పాస్వాన్ కోరిన విషయాన్ని లోక్సభలో ఇవ్వడం జరిగింది. మరోవైపు టీఆర్ఎస్లో ముందే సంక్రాంతి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవుల పంపకం మొదలు, ఆర్టీసీ చైర్మన్, మిషన్ భగీరథ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు పదవులు త్వరలో భర్తీ అని మరో వార్తను ఇవ్వడం జరిగింది. సిబిఐ బాస్గా మళ్ళీ అలోక్, కేంద్రానికి ఎదురుదెబ్బ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో అగ్రవర్ణ పేదలకు 10% కోటా బిల్లుకు లోక్సభ ఓకే, 323 అనుకూల ఓట్లు, 3 వ్యతిరేక ఓట్లు, 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు, సభ నుంచి వాకౌట్ చేసిన అన్నాడీఎంకే, బిల్లును వ్యతిరేకించిన ఇండియన్ ముస్లిం లీగ్ ఎంఐఎం. ఓటింగ్ అనంతరం లోక్సభ నిరవధిక వాయిదా, నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం, బిల్లు కోర్టులో నిలబడగలదా అన్ని విపక్షాల అనుమానం, ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ 50% అడ్డంకి కాబోదు జైట్లీ. ఇది సాక్షిలో ప్రధానంగా ఇచ్చిన వార్త. మరో వార్త, మళ్ళీ అలోక్ వర్మే సిబిఐ చీఫ్గా పునర్నియమించిన సుప్రీంకోర్టు, కేంద్రానికి ఎదురుదెబ్బ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అయోధ్యపై రాజ్యాంగ ధర్మాసనం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. పోచారం శాసనసభ స్పీకర్గా శ్రీనివాసరెడ్డి వైపు సీఎం కేసీఆర్ మొగ్గు, శాసనసభలో అనుభవమే కారణం అంటూ ఒక వార్తను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. సాక్షిలో ఈరోజు ఇచ్చిన ప్రధాన వార్తలు ఇవి. మరొక పత్రిక వెలుగు తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో పెద్ద కులాలకు లోక్సభ సై అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వెలుగు మరొక ప్రత్యేక వార్తగా షాందార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా గ్రేటర్ చుట్టే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మన గురుకులాలు మస్తుగున్న అద్దాలంటి బిల్డింగ్లు, అత్యుత్తమ టీచింగ్ గురుకులాలకు సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. అలోక్ వర్మే సిబిఐ బాస్ కానీ కండిషన్స్ అప్లై అంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బంద్ అంతంతే, సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇది వెలుగులో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ఈబీసీ బిల్లు పాస్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మన రిజర్వేషన్లు అడగండి అంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. సీతారామకు గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. పర్యావరణ అనుమతి ఇచ్చిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సిబిఐ కేసు కేంద్రానికి ఎదురుదెంప అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గోదావరి మదనం కొండపోచమ్మ టు ఉద్దండపూర్
అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే మన తెలంగాణలో అగ్రవర్ణ పేదల 10% కోటా బిల్లుకు లోక్సభ జై అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సీతారామ విజయం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. నేడు రాజ్యసభకు బిల్లు, లోక్సభ నిరవధిక వాయిదా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్కు సంబంధించిన అంశాన్ని అయోధ్యపై రాజ్యాంగ ధర్మాసనం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మన కోటా కోసం కొట్లాడండి అంటూ కేసీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి మన తెలంగాణలో వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో ఈబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం, నేడు రాజ్యసభకు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ముస్లింలకు 10%, గిరిజనులకు 12% రిజర్వేషన్ల పెంపుపై ఆశలు, పార్లమెంటు వేదిక తెరాస ఎంపీల పోరు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సంక్రాంతి వేల పదవులు అంటూ మరొక వార్తను ఆంధ్రప్రభ ఇవ్వడం జరిగింది. కేబినెట్ జాప్యం, 18 మంత్రివర్గ కూర్పు అనుమానమే అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలు. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వీటి ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు చెల్మారెడ్డి గారు, టీఏఎస్ నాయకులను. నమస్తే సార్. ఈరోజు అన్ని దినపత్రికల్లోనూ అగ్రవర్ణాలకు బిల్లు, రిజర్వేషన్ బిల్లు, కోటా బిల్లు మొన్న వచ్చింది. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వెంటనే నిన్న లోక్సభలో చర్చకు వచ్చింది. వెంటనే అంటే లోపల ఎలా ఉన్న అన్ని పార్టీలు మద్దతు పలికాయి. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? పేదల రిజర్వేషన్ అనేది, అగ్రవర్ణాల పేద కుటుంబాల రిజర్వేషన్ అనేది ఇలా కొత్తగా ఉన్న డిమాండ్ ఏం కాదు. అది దాన్ని డెఫినెట్గా అందరూ స్వాగతించాలి. ఏ కులంలో ఉన్న కూడా ఆర్థికంగా బలహీనపడ్డటువంటి, ఆర్థికంగా పేద కుటుంబాలకు ఏ కులంలో ఉన్నా కూడా మనం రిజర్వేషన్స్ పేరు మీద కానీ ఇంకే రకంగా కానీ వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం భారతదేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఇంకొక 4.5 నెలలు ఉన్నటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెట్టినటువంటి బిల్లే తప్ప, దానికి సంబంధించే రాజ్యాంగ సవరణ చేసేదే తప్ప, నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. దానికి మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మద్దతు ఇచ్చినటువంటి విషయాలు చెప్పాలి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు 4% ముస్లింలకి రిజర్వేషన్ కల్పించినారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ మనమంతా కూడా 12% రిజర్వేషన్ కల్పిస్తాం, మన రాష్ట్రం మనకు వస్తాయని చెప్పారు. మరి కేసీఆర్ నిన్న ఆ బిల్లుకు మద్దతు తెలపడం నిజమే, వాస్తవమే, అది న్యాయబద్ధం, చట్టబద్ధం కూడా, అందరికి న్యాయం జరిగిన ఉద్దేశంతోనే మద్దతు తెలిపాడు. ఇదే సందర్భంలో ఈయన ఇచ్చినటువంటి హామీని 12% రిజర్వేషన్ ముస్లింలకు కానీ గిరిజనులకు 11% కానీ ఆ ప్రస్తావన ఎందుకు తెలియదు కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో కూడా అనేక రాజ్యాంగ సవరణలు అనేక అంశాల మీద జరిగినాయి. కానీ అమలు చేసినటువంటి పాపాన ఏ కేంద్ర ప్రభుత్వం కూడా పోలేదు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ, ఏ ప్రభుత్వం కూడా ఏదో మొక్కుబడిగా పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టడం, ఆ బిల్లును ఆమోదింపజేసుకోవడం, చేతులు దులిపేసుకొని పోవడమే తప్ప కేవలం ఎన్నికల కోసమే పెట్టినటువంటి ఈ రాజ్యాంగ సవరణ. రెండో అంశం, నిన్న పెట్టినటువంటి బిల్లులో కూడా చిత్తశుద్ధి లేదు దానికి. అంటే దానికి విధి విధానాలు, అంత సంవత్సర ఆదాయం కానీ, నెల ఆదాయం, వార్షిక ఆదాయం కానీ అవన్నీ కూడా దాంట్లో కేటగిరికల్గా లేవు. అవి 8 లక్షల లోపు అని చెప్పి అంటా ఉన్నారు. 8 లక్షల లోపు అంటే భారతదేశంలో దాదాపు 14,069 కోట్ల మంది, 14,000 పైచి సుమారు 15,000 కోట్ల మంది 8 లక్షల లోపు ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఉన్నది ఉంటారు. దాంట్లో రైతులు దాదాపు 19,000 కోట్లు, కొంతమంది రైతులు ఉన్నారు, కొంతమంది వాళ్ళకి 69,000 నెలకు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు. అంటే దాంట్లో ఇంకా కేటగిరికల్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. దానికంటే ముందు అనేక సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ల పేరు మీద 50% దాటొద్దని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని
దాన్ని ఎట్లా ఇప్పుడు అంటే సుప్రీంకోర్టును వీళ్ళు ధిక్కరించి ఈ 10% రిజర్వేషన్ అమలు చేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకా ఏమైనా గైడ్లైన్ తీసుకొని ఇప్పుడు పార్లమెంట్లో మేము చట్టం తీసుకొచ్చినాం రాజ్యాంగ సవరణ అని చెప్పి అంటారు. నేను ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘం ఆల్ ఇండియా అధ్యక్షుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నేను ఈరోజు ఉదయం కూడా టీవీలో మాట్లాడుతూ ఉన్నాను. ఢిల్లీలో మేము ధర్నా చేస్తామని చెప్పాను. అంటే నేను అనేది ఏంటంటే ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకునే సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఇది. ఆ డిమాండ్ని ఎవరైతే రేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి అన్ని వర్గాల ప్రజలను కూర్చోబెట్టి ఆ నాయకులను ఆ సంఘాలను ఆ వర్గాలను కూర్చోబెట్టి కొంత చర్చ జరిపి చేస్తే అది కొంత ఉపయోగం ఉంటుంది. అంటే మీరు చెప్పింది కరెక్టే. గతంలో మండల్ కమిషన్ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు విపి సింగ్ వచ్చినప్పుడు అప్పుడు అమలు జరగలేదు. అయితే పివి నరసింహారావు టైంలో 27% రిజర్వేషన్ అమలు జరిగినాయి. ఆ టైంలో పివి నరసింహారావు అగ్రవర్ణ పేదలకు కూడా 10% రిజర్వేషన్ అంటూ ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. అయితే 27% అమలైంది. ఆ 10% రిజర్వేషన్ కోర్టు కొట్టేసింది. ఆ టైంలో ఎందుకు కొట్టేసింది అంటే వాళ్ళు ఒక రీజన్ అడిగారు. ఏమడిగారంటే వాళ్ళు విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించలేనట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఇట్లాంటివి ఉంటే మీరు మాకు సబ్మిట్ చేయండి, తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం అనుకో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ ప్రస్తావన రాలేదు. మధ్యలో మాయావతి లాంటి వారు కానీ లేకపోతే కాంగ్రెస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో 10% పెడతామని కానీ పెట్టింది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత మేము చట్టాన్ని పకడ్బందీగా తెచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. పకడ్బందీ అది విధానం ఏం లేదు, అక్కడ విధి విధానాలు లేవు. హడావుడిగా రేపు జూన్లోనో ఏప్రిల్నో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక బిల్లు తీసుకొచ్చి పెట్టి చేస్తే నిన్న మొన్న జరిగినటువంటి భారతదేశంలో జరిగిన ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నటువంటి వ్యవహారము, ఇవన్నీ చూస్తే కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయమే. ఒకవైపు గుజ్జర్లు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఒకవైపు పటేల్ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, మన దగ్గర బీసీ సంఘాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఇంకా బెంగళూరు పోతే రైతులు వాళ్ళు మమ్మల్ని కూడా ఆర్థిక వ్యవస్థ అంటే సగటు ఆర్థిక వ్యవస్థ ఉన్నట్టు మమ్మల్ని కూడా మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. బట్ అన్నింటినీ బేరీ చేయకుండా హడావుడిగా 10% నిజంగా ఆహ్వానించదగ్గ విషయమే, దాంట్లో ఏం అనుమానం లేదు. అంటే కేవలం ఒక రెడ్డిలు బ్రాహ్మణులు వైశ్యులు ఇట్లని కాకుండా ఆ 10% రిజర్వేషన్ అని తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ దానివల్ల భారతదేశంలో వచ్చేటువంటి పరిణామాలను కూడా ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ముఖ్యంగా అంటే ఇక్కడ చూస్తే అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన లీడర్లు ఎవరు దీని మీద పెద్ద అంటే వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు. రామ్విలాస్ పాస్వాన్ ఆహ్వానించారు, ఈవెన్ మందకృష్ణ మాది కూడా మాకు ఒక కేటగిరీ చేసి చాలు వాళ్ళకి ఇవ్వాల్సింది అన్నట్టు. ఎందుకో బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనికి కారణం ఏమంటారు? అంటే బీసీలకి వాళ్ళ రిజర్వేషన్ కోసం మనకు వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేసే సందర్భంలో సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్ దాటొద్దు అని గైడ్లైన్స్ ఇచ్చిన సందర్భంలో కొంత బీసీలకు అన్యాయం జరుగుతుంది. నిజానికి కూడా అన్యాయం అంటే అది జనరల్ కోటా నుంచి తీసిచ్చిన రిజర్వేషనే కదా. అదే కానీ రాజకీయ పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళకు తెలుసు ఉంది. ఇప్పుడు నిన్న కూడా అందరు బిల్లుకు సపోర్ట్ చేసిన ప్రతి పార్టీ కూడా అదే చెప్పింది, మేము సపోర్ట్ చేస్తాము కానీ మీరు ఎన్నికల స్టంటు, మీరు ఎన్నికల కోసం ఏమైనా తెచ్చారన్నారు. ప్రతి పార్టీ ఎన్నికల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసం కంటే ఎన్నికల జిమ్మిక్స్ రేపెట్టు ఎన్నికల సందర్భంలో ఇటువంటి బిల్లులు తీసుకొచ్చి రిజర్వేషన్ల ఇది ఎంత పెద్ద ఇష్యూ తెలుసా అండి. ఇది చాలా పెద్ద. ఇప్పుడు రాష్ట్ర విభజనే జరిగింది ఎన్నికల ముందు, అంతకంటే పెద్ద విషయం అదే చెప్తాను. అంటే ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మేము ఏమైనా చేయొచ్చు, మేము ఏమైనా చేయగలుగుతాము అనేటువంటి సంకేతాలు ఆ ప్రభుత్వాలు కానీ ఆ పార్టీలు కానీ ఇచ్చే సందర్భంలో అనేక నష్టాలు జరుగుతాయి. అందరినీ ఒప్పించాలి. ఇప్పుడు రిజర్వేషన్స్ 50% దాటుతుందని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు కాదు చెప్పింది, అది 15-20 సంవత్సరాలుగా గైడ్లైన్స్. అది గొడవ జరుగుతూ ఉన్నది, ఇష్యూ జరుగుతూ ఉన్నది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఇష్యూ ఉన్నది. బీసీలో ఒక రాష్ట్రంలో కర్ణాటక పోతే రెడ్డిస్ బీసీలు అక్కడ గౌడాసు ఫార్వర్డ్ క్లాసు, ఇక్కడ గౌడ్స్, ఇక్కడ బీసీలు ఇక్కడ. నేనేమంటానంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అన్నిటికంటే దుర్మార్గం, దౌర్భాగ్యం, దరిద్రం ఏం తెలుసా భారతదేశంలో? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంకా రిజర్వేషన్ల కోసం మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే గతంలో ఓపెన్ కేటగిరీ వాళ్ళు రిజర్వేషన్స్ ఎత్తేయాలనేది ఒక ఉద్యమం చేసేది. ఈ మధ్య లేటెస్ట్ చూస్తే మనం గుజరాత్లో చూసినా, రాజస్థాన్లో చూసినా ఇవేందో కావాలంటారు. అసలు ఎత్తేయండి అనే దగ్గర నుంచి ఆ స్థితి నుంచి మాకు కూడా కావాలనే స్థితికి చేరిపోయింది. అది ఏమవుతుందంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా రిజర్వేషన్ల గొడవలు జరగట్లేదు. అసలు రిజర్వేషన్ కావాలని అడిగేటోడే ఉండడు. వాళ్ళ స్కిల్ మీదనే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటాడు, సీట్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అది వేరే అంశం. భారతదేశం
దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయింది దేశానికి స్వతంత్రం వచ్చి. ఈ 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ ఉన్నటువంటి ఈ కులాల మధ్యన మాకు రిజర్వేషన్ కావాలి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన దేశ రాజకీయాలు ఉన్నాయంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ అని చెప్పి 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక బిల్లు తీసుకొచ్చి దానికి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకోవడం అనేది, ఒకవైపు బీసీలు, ఎస్సీలు, ముస్లిమ్స్, మైనారిటీసు, దాదాపు 193 కులాలు మొత్తం భారతదేశంలో. మన దగ్గర 93 కులాలు, బీసీలు అంతా ఉపకులాలు, కానీ దేశంలో మొత్తం 193 కులాలు. ఈ 193 కులాలు కూడా ఇంకా మాకు చదువుకోనికే రిజర్వేషన్ కావాలి, ఉద్యోగాలకు రిజర్వేషన్ కావాలి, మా వ్యవసాయం చేస్తే దానికి మాకు రిజర్వేషన్ కావాలి, దానికి మాకు రుణ సదుపాయం కావాలి. అంటే మన దేశము ఏ స్థాయిలో ఉన్నది, మనం ఏడిపోతున్నాం. ఇంకా కులాల కోసము, ఇంకా రిజర్వేషన్ల కోసం గొడవబడి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి పార్టీలను ప్రభుత్వాలు నిలదీసే ఏది ఉన్నాయో ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇప్పుడు చేసింది కూడా 10% రిజర్వేషన్లు ఆహ్వానించే పరిణామం. కానీ దేశంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే మీరు ఈ నిర్ణయం హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఇది సమంజసం కాదు, ఇది సందర్భం కాదు. ఎందుకు కాదో మీరు ఇంకొక 15 రోజుల తర్వాత మీ టీవీ ఛానల్ ద్వారా మీరే విశ్లేషిస్తారు, మీరే చెప్తారు. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది ఓన్లీ కేంద్రకు సంబంధించిన వాటిని 10% రాష్ట్రాలు చేసుకోవాలంటే మళ్ళీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటివరకు 49.5% రిజర్వేషన్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్స్కే వర్తిస్తుంది. ఇది రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదు. ఒకవేళ రేపు రాష్ట్రానికి కావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ 10% అసెంబ్లీలో బిల్లు చేసుకోవాలి. ఇది కేవలం కేంద్రానికి వర్తిస్తుంది కాబట్టి కేంద్ర పరిధిలో విషయంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అందుకే అరుణ్ జైట్లీ ఏమన్నాడంటే ఇది రాష్ట్రాలతో సంబంధం లేదు అని చెప్పాడు. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే 27% మండల్ కమిషన్ రిజర్వేషన్స్ కంటే ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రాన్ని బీసీ రిజర్వేషన్ పెట్టుకున్నాయి, కానీ కేంద్రం పెట్టుకున్నది వీపీ సింగ్ వచ్చిన తర్వాత పెట్టింది. అంటే కేంద్రం వేరు, రిజర్వేషన్ వేరు. అట్లంటే తమిళనాడులో 69% రిజర్వేషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర చూసుకుంటే. అంటే ఈ విధంగా చూసినట్టయితే అది ఈ రాష్ట్రాలు దీన్ని ఎలా ఫాలో అవుతావు అనేది నేను అనేది. కేంద్రంలో ఉండే పరిస్థితి వేరు ఉంటుంది. కేంద్రం ఏం చేస్తుందంటే దేశాన్ని యూనిట్గా తీసుకొని బీసీ జనాభా, ఎస్సీ జనాభా, ఎస్టీలు, ముస్లిమ్స్, మైనారిటీలు, క్రిస్టియన్స్ ఆ రకంగా ఒక యూనిట్గా తీసుకొని దానికి విభజన అనేది ఉంటుంది. క్యాస్ట్ ఈక్వేషన్ అట్లా ఉంటుంది కేంద్రంలో. రాష్ట్రాలకు వచ్చేసరికల్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఈక్వేషన్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది, మన దగ్గర 18% ఎస్టీలు ఉన్నారు, 12% ముస్లిమ్స్ ఉన్నారు, 9.89 గిరిజనులు ఉన్నారు, లంబాడీస్ ఉన్నారు. అదే కర్ణాటక పోయింది అనుకోండి, అక్కడ బీసీ రిజర్వేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. అక్కడ ఫార్వర్డ్ క్లాస్ జనాభా, బలిజలు కానీ, రెడ్డి కమ్యూనిటీ కానీ, ఫార్వర్డ్ క్లాస్ అనేది కర్ణాటకలో కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను అనేది రాష్ట్రాలకు వచ్చేసరికల్లా ఆ విధానాలు మారుతూ ఉంటాయి. రాష్ట్రాల్లో ఆ ప్రజలు ఇప్పుడు అదే కదా, ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఏబిసిడి ఈ కేటగిరీ ఉంది బీసీలో, నేషనల్ వైడ్గా లేదు. నేషనల్ వైడ్లో ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్లన్నీ ఒకే కింద వస్తాయి. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఈ బిల్లు ఏదైతే తీసుకొచ్చిందో కేంద్రంలో అరుణ్ జైట్లీ చెప్పినా, మోడీ చెప్పినా, మేము పార్లమెంట్లో మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము 10% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మేము పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చినాము, బిల్లు సవరణ చేసినాము, రాజ్యాంగం సవరణ చేసినామని చెప్పని వాళ్ళు చేతులు దులుపుకుంటారు. రాష్ట్రాలకు పంపిస్తారు. వాళ్ళు రాష్ట్రాలు కనుక అసెంబ్లీలో తీర్మానం పెట్టాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లుని ఆమోదింపజేసి రేపు డెఫినెట్గా కేంద్రానికి పంపాల్సిందే. లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ఒక్కొక్క రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ ఉన్నది, జమ్మూ కాశ్మీర్ ఏం చేసి పంపాలి? గుజరాత్ ఉన్నది, గుజరాత్లో ఈ పటేల్ వాళ్ళు ఉన్నారు, గుజ్జర్లు ఉన్నారు, రాజస్థాన్ పక్కనే రాజస్థాన్. కానీ అంటే మీరు అంటున్నారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ 10% తోటి ఆందోళనలు తగ్గుతాయని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి అక్కడ రాజస్థాన్లో కానీ ఇక్కడ కానీ కాపులో కానీ వీళ్ళు ఈ 10% వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, ఓసీలు కూడా అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రాష్ట్రం యూనిట్ కాదు, దేశం యూనిట్గా తీసుకున్నప్పుడు కాదు. గుజరాత్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. గుజరాత్లో వాళ్ళు పటేళ్ళు చాలా ఆందోళన చేస్తున్నట్టు వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు కొంత. ఎందుకంటే వాళ్ళు దీనికి అప్లికబుల్ కాదు. వాళ్ళు పూర్తిగా మాకే స్వతంత్రంగా మాకు ఒక రిజర్వేషన్ కావాలని ఆ రాష్ట్రంలో కాపులు కూడా అదే అడుగుతున్నారు. నేను అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కాపులు ఏం కోరుతున్నారు? మాకు ఒక సపరేట్ ఒక వ్యవస్థ 5% కావాలి, మాకు కేటాయించాలని చెప్పంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరి ఎట్లా చేసుకురావాలి? దాన్ని 5% కాపులో కేటాయిస్తే ఏ రిజర్వేషన్ ఆయన కట్ చేయాలి? మన దగ్గర కూడా వస్తుంది అదే పరిస్థితి. మన దగ్గర కూడా
ఈ ఓవరాల్గా 10% అంటే ఇప్పుడు అంటే కేంద్రం చేసినంత ఈజీగా రాష్ట్రాలు చేయలేవు. ఇప్పుడు మన తెలంగాణ ఉన్నది, ప్రజలు కోరుకునేది ఏంటంటే ఒక 10 మందిలో అందరం కలిసి ఉంటాం, మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పని సాధ్యం కాదనే విషయం ప్రజలకు తెలుసు. అందుకనే ఈ అన్ని వర్గాల ప్రజలు అంటే ఈ ప్రజా సమూహం కోరుకునేది ఏంటంటే ముస్లిమ్స్ మాకు సపరేట్ 12% కావాలి, గిరిజనులు మాకు 11% కావాలి, పక్కన రాష్ట్రంలో వాళ్ళు కాపులు మాకు 5-6% మాకు కావాలని కోరుకుంటారు తప్ప 10% వచ్చింది కదా దీంట్లో కూడా మనం అంటే ఇవన్నీ రాష్ట్రాల డిమాండ్స్ ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాఖండ్ తీసుకుంటే ఉత్తరాఖండ్లో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మాకు రిజర్వేషన్ అమలు చేయొద్దు అంటారు, ఎందుకంటే జెన్యూన్ రీజన్ 85% ఓపెన్ వాళ్ళు ఆడ 50% రిజర్వేషన్ అమలు చేస్తే అక్కడ సీట్లు ఫిలప్ కావు. అట్లాంటి కొన్ని స్టేట్ వైజ్గా పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను అందుకే అదే చెప్తాను, రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. రాష్ట్రాలకు వచ్చేసరికల్లా పరిస్థితి మారుతుంది. ఇప్పుడు అస్సాం ఉందనుకోండి, అస్సాంలో పరిస్థితి ఇది కనుక అమలు చేయగలుగుతారా, అక్కడ చేయలేదు. అదే రాష్ట్రాన్ని బట్టి మళ్ళీ మారుతుంటుంది. ఓన్లీ ఇది కేంద్రం ఇచ్చే నోటిఫికేషన్స్, కేంద్రం ఇచ్చే వీటి వరకే పరిమితం అవుతుంది. రాష్ట్రాలకు వస్తే సంబంధం లేదు. ఏమైనా యూపీఎస్సీనో లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషనో కేంద్ర అవి లిమిటెడ్ ఉండే ఉద్యోగాలకు దీనికి పరిమితం అవుద్ది. కొంత ఓసీలకు కొంత ఏంటంటే ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ వచ్చే అవకాశం కొంత ఉంటుంది, వాళ్ళలో కొంత ఉంటుంది. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును వీళ్ళు ఆమోదిస్తే అప్పుడు ఈ 10% రిజర్వేషన్ అనేది కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే సుప్రీంకోర్టు కులాల విభజన ప్రకారం 50% మించొద్దన్నది, కానీ ఈ ఆర్థికం అనే దానికి వాళ్ళు డెఫినేషన్ ఇవ్వలేదు. ఇది పార్లమెంటులో సుప్రీంకోర్టులో ఇది వీగిపోదు అనే ధీమాతో లాజిక్ అక్కడే ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణకు వస్తే ఏబిసిడి వర్గీకరణ అయితే సరిపోతుంది, మాకు ఇంకేం అక్కర్లేదు అని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ డిమాండ్ పెడతా ఉన్నారు. అదే సామాజిక వర్గం అంటే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన అందరూ అదే డిమాండ్ మీద కట్టుబడి ఉన్నారా? లేరు. లేనప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ దీంట్లోకి వెళ్ళి తగ్గించి వాళ్ళకి ఏబీసీ వర్గీకరణ చేయాలన్నా, లేకపోతే జనరల్ కోటాలో వాళ్ళకు వర్గీకరణ చేయాలన్నా, బీసీలకు తగ్గించి వాళ్ళకి చేయాలన్నా, లేకపోతే బీసీలకు పెంచాలన్నా, ఎవరి దాంట్లోకి వెళ్ళి తగ్గించి అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వేదిక, ఒక్కొక్కటువంటి అవసరాలు అవన్నీ ఉంటాయి. అందుకనే ఈ బిల్ అనేది అది ఎన్నికల కోసం చేసిన చాలా క్లియర్. అంటే నేను నిన్న బీసీ నాయకులతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏమంటారు అంటే ఇది అన్ని పార్టీలు ఒప్పుకునే 2/3 మెజార్టీ అయిపోతే రాజ్యసభలో కూడా అయిపోద్ది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు చట్టం సరిగా అమలు అవుతుందా లేదా అని చూస్తుంది, కానీ చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా అమలును పర్యవేక్షిస్తుంది, కానీ దాన్ని వ్యతిరేకించే అవకాశం లేదని బీసీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. వీపీ సింగ్ గారు అప్పుడు ప్రతిపాదన పెట్టినప్పుడు సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకించింది. వీపీ సింగ్ గారు ప్రతిపాదన పెట్టినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు ఈయన నిన్న పెట్టినటువంటి బిల్లు వీళ్ళు 10% అమలు చేయాలంటే 55%. ఇది నైన్త్ షెడ్యూల్లో చేసామని పాస్వాన్ కూడా నిన్న లోక్సభలో మాట్లాడుతూ చెప్పారు. 9th షెడ్యూల్ అయితే సుప్రీంకోర్టు సమీక్షకు అవసరం చేయదు అనేది ఒక అభిప్రాయం. ఇప్పుడు 55% పెంచాలి. ఇప్పుడు ఈ 10% అమలు చేయాలంటే రిజర్వేషన్ అనేది 55% వరకు రావాలి. కానీ ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ 50%కి మించరాదు అని చెప్పన్నది. ఈ 5% ఇప్పుడు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? 50 కదా సుప్రీంకోర్టు ఇచ్చింది, 50 వరకే ఉంది లిమిట్. ఇప్పుడు ఈ 10% అమలు చేసి 55 అవుతుంది, 60 అవుతుంది. 49.5 10 60% సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది. అంటే చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేయలేదు కదా. అనేక మన అసెంబ్లీలో ఎన్ని చట్టాలు చేయలేదు, హైకోర్టు ఎన్నిసార్లు. అంటే అసెంబ్లీ చట్టం వేరు, పార్లమెంట్ రాష్ట్రపతి ఆమోదంతో చేసిన చట్టం రాష్ట్ర విభజన కూడా చేసే అవకాశం ఉన్నప్పుడు ఇది చిన్న విషయమే. ఇప్పుడు దాంట్లో నిన్న పార్లమెంట్ కూడా ఒక ఇష్యూ ఒకటి వచ్చింది, న్యాయ వ్యవస్థ దీన్ని అంగీకరిస్తుందా అని చెప్పని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇది అందరూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తారు. అనుమానాలు వ్యక్తం చేయడం అయితే జనతా పార్టీకి సంబంధించినటువంటి యూపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా, ఎస్సీ పార్లమెంట్ సభ్యులు, బీసీ పార్లమెంట్ సభ్యులు మనం చట్టం అయితే చేసినాం, రాజ్యాంగ సవరణ చేసినాం, కానీ ఇది న్యాయ వ్యవస్థలో మనం నెగ్గగలుగుతామా? న్యాయ వ్యవస్థలో మనకు కనుక ఎదురుగా మనకు అంటే వ్యతిరేకంగా కనుక తీర్పు వస్తే మనం ఎట్లా దీన్ని మనం కప్పిపుచ్చుకోగలుగుతాం అనే సందేహం కూడా వచ్చింది నా పార్లమెంట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో 10% రిజర్వేషన్ అని పెట్టారు. ఎవరికైనా ఈ సమస్య ఉంటుంది. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేంద్రం పెట్టింది వాళ్ళ దగ్గర 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఎస్సీ ఎస్టీ, 2 బీసీ ఓబీసీ, 3 ఓపెన్, 3 కేటగిరీలు ఉన్నాయి. వాళ్ళకు ఇంకా వేరే కేటగిరీ వాళ్ళు చేతులు దులిపేసుకురు. ఇప్పుడు ప్రధానంగా వచ్చే సమస్య రాష్ట్రాలతో ముఖ్యంగా వచ్చే సమస్య మనకు ఏపీకి ఒక రకమైన సమస్య వస్తుంది, తెలంగాణకు ఆల్రెడీ
కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం గిరిజనులకు రిజర్వేషన్స్ పెంచుతా, ముస్లిమ్స్కి రిజర్వేషన్స్, ఇది తిరిగి కేసీఆర్ మేడకి ఏమైనా చుట్టుకుంటుందా అనేది ఆయన చుట్టుకోవాల్సిందే కూడా. ఎందుకంటే నిన్న గంభీరంగా అప్పటికప్పుడు విప్ జారీ చేసి కేసీఆర్ పార్లమెంట్ సభ్యులు విప్ జారీ చేసి మనం మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించమని చెప్పి మరి దానికంటే ముందు ఈ దాదాపు ఈ 4 సంవత్సరాల కాలం అంటే చంద్రబాబు కూడా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు కూడా ఏం అడగలేదు అసలు దీని గురించి. ఆయన చంద్రబాబు రాజకీయ పార్టీగా అదే అందరూ ఇక్కడ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా నాకు అర్థం కాదు. అంటే ఈ డిబేట్లో నేను ఏమంటున్నాను, అసలు రాజకీయ పార్టీ అంటే ఏంది? అదే అన్ని రాజకీయ పార్టీలు ప్రతి రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే బిల్లును సమర్థిస్తూనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అయినా కేసీఆర్ అయినా మాయావతి అయినా బీఎస్పీ అయినా ఎవరు కూడా వ్యతిరేకిస్తున్నామని ఓపెన్ ఒక ఇండియన్ ముస్లిం లీగ్ ఒకటి ఎంఐఎం ఒకటే వ్యతిరేకం ఇచ్చింది, అన్నాడీఎంకే వాకౌట్ చేసింది. మిగిలిన అన్ని పక్షాలు కూడా అసలు అంటే బిల్లును అంటే వీళ్ళు వ్యతిరేకంగా ఓటేసిర్రు, అన్నాడీఎంకే ఏమో వాకౌట్ చేసింది, ఓటేయలేదు. వీళ్ళు ముగ్గురు మాత్రం వ్యతిరేకంగా వీళ్ళు ముగ్గురు వేసారు. మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా రాజకీయం చేస్తూ ఈ బిల్లును ఆహ్వానిస్తున్నాం, కానీ ఇది బాగాలేదు నిలుస్తుందా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రధాన సమస్య ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకే వస్తుంది ఈ బిల్లు వల్ల. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు ఏం సమానం చెప్తాడు, తెలంగాణ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ముస్లింలకు ఏం చెప్తాడు, గిరిజనులకు ఏం చెప్తాడు. అంటే మీరు మీకు అవకాశాల కోసము, మీరు ఎన్నికల్లో గెయిన్ కావడం కోసం, ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కోసం ఎవరిని పడితే వాళ్ళని మోసం చేసి ఆఖరి కులాలను వదిలిపెట్టలేరు, మతాలను వదిలిపెట్టలేరు, రిజర్వేషన్లు వదిలిపెట్టలేరు, దేన్ని వదిలిపెట్టకుండా రాజకీయ పార్టీలు అనేటివి ఒక స్వచ్ఛ రాజకీయాలు అంటే కొంత మార్పు రావాలి, నూతన రాజకీయాలు యువతరానికి కొంత అవకాశం ఇచ్చి ఇప్పుడు చదువుకున్న పోరగాళ్ళకి నువ్వు ఏం సమానం చెప్తావు, ఇవ్వాలి ఈ రిజర్వేషన్ వచ్చిందనుకో చెప్పొద్దు. ఓపెన్గా నేను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నేను చెప్పొద్దు, కానీ ఈ 10% రిజర్వేషన్ పెంచడం వల్ల కొంత ఈబీసీకి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి కొంత న్యాయం అయితే జరగవచ్చు, కానీ అనేక వర్గాల వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు విద్యార్థులు ఉన్నాయి, కొంత అది చేయాల్సి వస్తుంది, కొత్త ఉద్యోగాలు ఉన్నాయి, అది కొంత పోతాయి అవి. ఇప్పుడు మా సామాజిక వర్గం ఉన్నది, నేను చెప్పొద్దు ఈ మాట, కానీ చెప్పక తప్పదు చెప్తున్నాను. ఇప్పుడు మా సామాజిక వర్గం ఉంది, మా సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతారు. బీసీలు ఎస్సీలు కొంత ముస్లిం మైనారిటీ పిల్లలు కొంత గవర్నమెంట్ స్కూల్లో మధ్యతర స్కూల్లో చదువుతారు. ఈ కాంపిటీషన్ వాళ్ళు తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు, మార్కులు రావు. అంటే ఇప్పుడు ఎవరి కోటా వాళ్ళకు ఉంది కదా, ఎవరి కోటా వాళ్ళకు ఉంది. జనరల్ కోటా 50 నుంచి తీసి 10% బయటికి తెచ్చిరు. కాదండి, అది ఇప్పుడు ఈ 10% అమలు చేయాలంటే 60 దాకా పోతుంది సుమారుగా. అవును, 60 అవుతుంది. 60 రాజ్యం 60కి పోయిన తర్వాత దాన్ని ఎట్లా అమలు చేస్తారు? దేన్ని తగ్గిస్తారు? అమలు తగ్గించేది లేదు. ఇప్పుడు 50 ఉన్న జనరల్ కోట 40 అవుతుంది, అంతకు మించి ఏముంటుంది. మరి అంటే ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. మళ్ళీ అక్కడ పెంచినట్టు చేస్తారు, ఇక్కడ తగ్గి ఇక్కడ జరిగేది కూడా ఓపెన్ కేటగిరీ ఎవరైతే బాగా చదువుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నిజం చెప్పాలంటే బాగా చదువుకునే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బాగా చదువుకునే వాళ్ళకు 50% నుంచి ఒక 10% తగ్గి 40%కి వస్తుంది. 40%కి వస్తుంది అంటే వాళ్ళ అవకాశాలు ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు 10 సీట్లు పడితే 4 ఉంటాయి, వాళ్ళకి 4 ఉంటాయి. 66లో వాళ్ళకు ఎలిజిబిలిటీనే లేదు, ఇంకా 4. అంటే ఒకవేళ ఏదో సర్టిఫికెట్ అంటే ఇప్పుడు కొందరికి ఆదాయం ఎక్కువ ఇన్కమ్ ఉన్నారు, వాళ్ళు మంచిగా చదివే వాళ్ళే ఉంటారు, కానీ కొద్దిగా మిస్ అయితే ఈ 10లో వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూస్తారు 69,000 ఇన్కమ్ ఉండాలి నెలకి. అది ఎంతమంది గ్రామాల్లో ఉంటుంది? ఇవాళ ఎవరన్నా అంటే సంవత్సరానికి 69,000 అంటే నెలకు ఎంత ఉండాలి? 12,60 నెలకు 5,000 రూపాయలతో ఒక కుటుంబం బతకగలుగుతుందా? కుటుంబం బతకలేదనే రూపాయి కిలో బియ్యం ఇస్తుంది. అనేక లొసుగులు. ఆ కుటుంబం బతకలేదు కాబట్టి రూపాయి కిలో బియ్యం ఇస్తాము, రేషన్ షాపులలో మీకు 3 రూపాయలు కిరోసిన్ ఇస్తాము, 5 రూపాయలు 10 రూపాయలు చక్కెర ఇస్తామని చెప్పబడుతుంది. అంటే ఈ దేశం ఈ వ్యవస్థలో ఎన్ని లొసుగులు ఉన్నాయంటే ఒక మనిషిని రాజకీయ పార్టీలు వాడుకోవడానికి ఎన్ని రకాలుగా మోసం చేశాయంటే నువ్వు బతకలేవు, నువ్వు ఉపాధి హామీ పథకానికి పో, నీకు వ్యవసాయం లేదు కాబట్టి, నీకు కూలి దొరకలేదు కాబట్టి నీకు ఉపాధి హామీ పథకం ఒకటి ప్రవేశపెట్టినామని చెప్తాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు ఈ పని చెప్తాయి. థ్యాంక్ యూ సార్ చెల్మారెడ్డి గారు, థ్యాంక్ యూ. ఈరోజు V3 న్యూస్కి వచ్చి మీ అభిప్రాయాలు తెలియదు. ఇది V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.